కంపెనీలకు ఎకరం రూపాయికే ఇవ్వటం ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ. కొన్ని కంపెనీలకి ఈ రకంగా భూములు కట్టబెడతారా అని ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. డైరెక్ట్ గా ఉల్ఫా కంపెనీ దానికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటి ఏంటి ఇది ప్రభుత్వం ఏంటి? టీసీఎస్ కింద ఉల్ఫా కంపెనీకి తేలలేదండి, తేలలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ భాషకి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ నెవర్ సెడ్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్, ఐఎమ్ ఛాలెంజింగ్ సార్, ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉరిసాకు నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్.